ఎస్, మొత్తానికైతే హైడ్రా మార్షల్స్ చేస్తున్నటువంటి ఆందోళనకి ఒక ఎండ్ కార్డు పడిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్తో దాదాపుగా హాఫ్ అన్ అవర్ పాటు మార్షల్స్ సమావేశం అయ్యారు. వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళకు అందుతున్నటువంటి మర్యాద, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ అంశాలపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మార్షల్స్ సమావేశం అయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, హైడ్రా ప్రధాన కార్యాలయం ముందున్నటువంటి ముందు అందరూ మార్షల్స్ ఉన్నారు. మార్షల్స్తో మాట్లాడదాం. ఏంటి సార్, మీ అందరూ మార్షల్స్ హైడ్రా కమిషనర్తో దాదాపుగా హాఫ్ అన్ అవర్ పాటు సమావేశం అయ్యారు. సాటిస్ఫై ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి, మీరు ఏం చెప్పారు? మేము మా మెయిన్ వచ్చేసరికి మా జీతాల గురించి మేము సార్కు చెప్పాము. అయితే సార్ మాకు 3 months టైం ఇచ్చారు. మీకు ఎజిటీస్గా డీజీఆర్ స్కేల్తో మీకు జీతం ఇస్తామనేసి సార్ మమ్మల్ని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతంగా మీకు వచ్చే జీతాలు అవే జీతాలు మీకు మీ అకౌంట్లోకి పడతాయి అనేసి సార్ మాకు చెప్పారు. తర్వాత మీకు ఇచ్చిన గౌరవం ఏదైతే ఉందో అదే గౌరవంని మీకు తర్వాత ఇచ్చేసి బాగా పేరు మంచికి తీసుకొస్తామని సార్ మాకు ఇది అన్నారు. సార్ ఇంకోటి, మీకు మీ జీతభత్యాలకు సంబంధించి లేకపోతే మీ వర్కింగ్ అవర్స్ పైన ఇతర రాష్ట్రాలతో అధ్యయనం చేయించాలని నేను భావిస్తున్నానని రంగనాథ్ చెప్పారు. దీనిపైన ఎంత మేర చర్చ జరిగింది? దీనిపైన సార్ అన్నాడు, ఇప్పుడు కొన్ని స్టేట్లలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ని డీజీఆర్ స్కేల్తో పర్మనెంట్గా చేశారు. అది సారే అన్నాడు, మనం కూడా సేమ్ అజిటీస్గా అదే చేద్దాము. ఆ జియో తీసుకొచ్చేసి నేను ఎస్పీ గారితో ఎవరికైనా పంపేసి నేను ఆ వేరే స్టేట్లలో పంపేసి అక్కడ నుంచి తెప్పించిన తర్వాత మిమ్మల్ని కూడా పర్మనెంట్ చేస్తా అనేసి సార్ మాకు హామీ ఇచ్చారు. మాట ఇచ్చిండు సార్. మనకు 2 నెలలు టైం ఇచ్చిండు. సరే మేము 2 కాదు 3 నెలలు కూడా ఆగుతాం. దీని గురించి అంత ఏం అవసరపడము. మేము ఇప్పుడు సార్ చెప్పిన దానిలో సాటిస్ఫైడ్ ఉన్నాము. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మేము మా డ్యూటీకి వెళ్తాము. 3 months వరకు మేము వెయిట్ చేస్తాం దీని గురించి. మొత్తము 93 మంది మార్షల్స్ కాకుండా ఇతర సిబ్బందికి కూడా జీతాలు తగ్గారు అనేది మీరు ఉదయం చెప్పినటువంటి అంశం. ఓన్లీ మీ మీద మాత్రమే చర్చ జరిగిందా, లేకపోతే ఓవరాల్గా ఎవరెవరికి జీతాలు తగ్గాయో వాళ్ళందరి మీద కూడా చర్చ జరిగింది? ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం ఇప్పుడైతే అందరికీ జీతాలు తగ్గిపోతే సార్ మాట్లాడిండు, ఓవరాల్గా మాట్లాడిండు అందరి గురించి. అందరికీ ఎవరికి జీతాలు తగ్గేది లేదు. యాజ్ ఇట్ ఈస్గా మీ శాలరీ ఉంది, అదే శాలరీ మీ అకౌంట్లో వస్తాయనేది సార్ మాకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, దేశానికి సేవ చేసిన వాళ్ళు మళ్ళీ అంతే కమిట్మెంట్తో మీరు హైడ్రాకి, ఈ సమాజానికి, ప్రకృతిని కాపాడేందుకు, ప్రభుత్వ స్థలాలు కాపాడేందుకు పని చేస్తున్నారు కదా. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఇవన్నీ ఇబ్బందులు పడిన తర్వాత, ఈ అంశాలు మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో సాటిస్ఫై అయ్యారా? రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆయన మాట్లాడినట్టు, జియో తీసుకొస్తున్నట్టు చెప్పారు కదా. అవును, మాకు అన్నాడు, సీఎం గారితో మాట్లాడిండు. మళ్ళీ అక్కడ నుంచి జియో తీసుకొస్తాము, చేపిస్తాం, మీరు యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్లో ఉండండి, మీ కొరకు ఇంకా చాలా నేను పైకి తీసుకొచ్చే అంశం చేస్తామని సార్ మాకు మాట ఇచ్చారు. సార్ సో ఇంకొంతమంది మార్షల్స్ అన్న నిరంతరము ఎక్కడ కూల్చివేతలు జరిగినా, ఎక్కడ ప్రకృతిని కాపాడేటువంటి పని చేసినా, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కాపాడేటువంటి పని చేసినా మీరే ముందుంటారు. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మర్చిపోయారా? ఇప్పుడు రంగనాథ్తో మాట్లాడిన తర్వాత సాటిస్ఫై అయ్యారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సాటిస్ఫై అయ్యాము. ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చిన శాలరీస్కి మాకేం తగ్గించానని చెప్పారు. దాంట్లో ఒక పే స్కేల్లో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ జియోకి ప్లస్ ఇప్పుడు ఇచ్చే శాలరీస్కి 7,000 దగ్గర వేరియేషన్ ఉంది. ఆ 7,000 వేరియేషన్కి కవర్ చేస్తారు. జిహెచ్ఎంసీ నుంచి ఆ పేమెంట్ తీసుకొని మాకు ఇస్తారు. దీని తర్వాత నెక్స్ట్ ఫర్ ప్లానింగ్స్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కొన్ని ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ తీసుకో, డిజాస్టర్ మేనేజ్మెంట్ హైడ్రా అండర్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ఫండ్స్ని కూడా విత్డ్రా చేసుకొని ఇంకా శాలరీని ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. ఉదయం నుంచి కంట్రోల్ రూమ్కి సంబంధించిన సేవలు, మాన్సూన్ ఎమర్జెన్సీకి సంబంధించిన సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతాయా? మీరు డ్యూటీలో జాయిన్ అవుతారా? ఇప్పుడు ప్రస్తుతానికి అందరు ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అవుతారు, ఎవరి వర్క్లో వాళ్ళు చేస్తారు. మాన్సూన్ టీమ్స్ కానీ, ప్రజావాణి కానీ, డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ కానీ, హైడ్రా కంట్రోల్ రూమ్ కానీ, ఎక్కడ వాళ్ళు అక్కడికి వాపస్ వెళ్ళిపోతున్నారు, వర్క్ కంటిన్యూ చేస్తారు. సో ఓవరాల్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మార్షల్ సమావేశం అయిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది అనేది వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది. వాళ్ళకి జీతాలు తగ్గించేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి జీతాలు తగ్గించేది కాదు, ఇంకా పెంచేటువంటి ఆలోచన మేము చేస్తున్నాము అనేది రంగనాథ్ మార్షల్స్ అందరితో సమావేశం అయిన తర్వాత బయటికి వచ్చి మీడియాతో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా ఇదే అంశాన్ని చర్చించాం. ముఖ్యమంత్రి నేరుగా చెప్పారు, వాళ్ళకి వాళ్ళ గౌరవాన్ని పెంచేటువంటి దిశగా, వాళ్ళకి జీతాలు పెంచే దిశగా
ఐక్యతగా మనం పనిచేద్దాం. హైడ్రా అనేది ఒక పెద్ద సంస్థ, దీనికి మంచి పేరు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మార్షల్స్ పైన ఉంది, అధికారుల పైన ఉంది, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఉంది. మీరందరూ కోఆర్డినేట్గా సంయుక్తంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. మా మార్షల్స్తో కూడా వాళ్ళ గౌరవం ఇస్తూనే వాళ్ళకి జీతాలు ఏమాత్రం తగ్గించకుండా వాళ్ళతో మేము ముందుకు వెళ్తాము. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతే నేను ఉంటాను, నేనే అండగా ఉంటాను అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. కాబట్టి ఉదయం నుంచి చేసినటువంటి హైడ్రా మార్షల్స్ ప్రొటెస్ట్కి ఒక ఎండ్ కార్డ్ పడింది. ఇప్పుడు మరి కాసేపట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ విధుల్లోకి వాళ్ళు చేరబోతున్నారు అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. హైడ్రా కమిషనర్ కూడా క్లియర్గా రేపటి నుంచి యాజ్ ఇట్ ఈస్ విధులు ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో హైడ్రాకి సంబంధించిన యాక్టివిటీస్ అవన్నీ కూడా సేమ్ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతాయని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అఖిల.